వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. విజయసాయిరెడ్డి సోదరుడైన శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే అమ్మా. సార్ చెప్పండి, మీ సోదరుడు విజయసాయిరెడ్డిని ఎంపీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా నెల్లూరు నుంచి బరిలో దిగుతున్నారు. ఎలా ఉండబోతుంది? నెల్లూరు నుంచి ఎంపీ కానీ నెల్లూరులో ఆయనకుండే టచెస్ కానీ చాలా ఇదే ఉండే. కాలేజ్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు ఎడ్యుకేషన్ ఎల్కేజీ నుంచి అంటే టౌన్లో ఉంటుండే చేస్తున్నాము. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫ్రెండ్స్ సర్కిల్ పెద్ద సర్కిల్ ఉంది. ఆడికి సీఏ చేసిన ప్రాక్టీస్ చేసిన కూడా సర్కిల్ పెద్ద సర్కిల్ ఉంది. అందువల్ల ఆయనకుండే సర్కిల్స్ పెద్ద ఆలోచించాల్సిన విషయం ఉండదు అనుకుంటాను. నేను అందరూ ఆలోచించాల్సిన విషయం ఉండదు అంతవరకు. పైన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ స్కీమ్స్ కానీ ఇవన్నీ తోడైనప్పుడు ఏంటి అసలు ఆలోచించాల్సిన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలే శ్రీరామ రక్ష ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా శ్రీరామ రక్ష అంతవరకు. అసలు విజయసాయిరెడ్డి గారి కుటుంబ నేపథ్యం ఏంటి? ఆయన ఎక్కడ పుట్టి పెరిగారు? విద్యాభ్యాసం ఏంటి? విజయసాయిరెడ్డి గారి కుటుంబం పుట్టి పెరిగింది తాళపల్లి, ముత్తుకూరు మండలం తాళపల్లి విలేజ్. తాళపల్లి విలేజ్లో సుందరారెడ్డి సుజాతమ్మ దంపతులు రెండవ సంతానం. ఎల్కేజీ హై స్కూల్ 8th క్లాస్ 9th క్లాస్ వరకు ముత్తుకూరులో చదువుకున్నాను. తర్వాత టౌన్లో నెల్లూరుకి వచ్చినాం. నెల్లూరులో మా డిగ్రీ పూర్తయింది, బీకామ్ పూర్తయిన తర్వాత మద్రాసులో పోయి మద్రాసులో సీఏ చేసినారు. సీఏ చేసిన మద్రాసులో ఉండగానే చెన్నైలో ఉండగానే మ్యారేజ్ అయింది. చెన్నైలో ఉండగానే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అక్కడనే సెటిల్ అయి ఉన్నారు. అక్కడ ఫ్యామిలీ సెటిల్ అయి ఉన్నారు. అక్కడనే ఇల్లు అంతా బాగా వెల్ సెటిల్లో ఉన్నాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయినాడు, ఫ్యామిలీ షిఫ్ట్ చేసినాడు. అప్పుడు పాప ఎడ్యుకేషన్ కూడా అంతా అక్కడనే, చెన్నైలోనే ఎడ్యుకేషన్ అంతా, చెన్నై మొత్తం ఎడ్యుకేషన్ అయిన దాకా అక్కడనే ఉన్నారు. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయినారు. షిఫ్ట్ అయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ఎంటర్ అయినారు. ఎంటర్ అయ్యి తర్వాత కొనసాగుతుంది. దీంట్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చంద్రబాబు వీళ్ళందరూ చేసిన వీటి వల్ల మధ్యలో వాళ్ళు ఇది కావడం చేయడం, కొన్ని కేసులు ఇరుక్కోవడం చేయడం, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కలిసి చిదంబరం వీళ్ళు కలిసి కేసులు ఇరికించారు. ఇరికించడం వల్ల అది జరుగుతూ వస్తుంది. అది ఒక రకంగా మంచి అయింది అంటారు. అదే కేసులో మంచి అయింది అంటారు. ఈరోజు పార్టీ నిలబడడానికి కూడా కారణం అంటే అయ్యే అనుకోవచ్చు అంతవరకు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి విజయసాయిరెడ్డి నమ్మిన బంటు ఎలా సార్? రాజారెడ్డి గారు అప్పుడు మొదలుకొని వాళ్ళు ఆడిట్ కానీ వాళ్ళ కంపెనీలకు ఆడిట్ చేస్తూ వచ్చినాడు. రాజారెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ కంపెనీ ఆడిట్ చేస్తూ వచ్చినాడు. వాళ్ళ కంపెనీ అంతా ఆడిట్ చేస్తూ వచ్చినాడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీ కూడా చూస్తున్నాడు కానీ పెద్ద ఇది లేదు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. దానివల్ల అంటే ఆయన స్వగ్రామం తాళపూడి మండలం తాళపూడి విలేజ్. ఆ గ్రామానికి అంటే రాజ్యసభ సభ్యుడిగా ఈ పొలిటికల్ వచ్చిన తర్వాత ఆ గ్రామానికి ఏం చేశారు? గ్రామంలో పూర్తిగా ఎక్కడ డ్రైన్ లేదనేది లేకుండా డ్రైన్లు ఏర్పాటు చేసినాము. రోడ్లు, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, మొత్తం సిమెంట్ రోడ్లు, మట్టి రోడ్డు అనేది లేదు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసినాము. బరేల్ గ్రౌండ్కి ఒక 3 ఎకరాల బరేల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినాము. లోపల ఒక విజిటర్స్ కూర్చుందంటే ఇది ఒకటి ఏర్పాటు చేసినాము. ఇంకొక ప్లాట్ఫామ్ కట్టాల, బండింగ్ ప్లాట్ఫామ్ కట్టాలా, అది పనులు జరుగుతున్నాయి. సోలార్ లైట్లు వేరే మన తిరుపతి ఎంపీ గారి దగ్గర ఫండ్స్ ఇప్పించి సోలార్ లైట్, మొత్తం సోలార్ లైట్ అంటే ఎక్కడా లేదు. అంత ఇదిగా 270 లైట్లు, సోలార్ లైట్లు ఒక విలేజ్లో 270 లైట్లు సోలార్ లైట్ అరేంజ్ చేసినాము. ఊరు మధ్యలోనే చిన్న ఇదైనా కోనేరు లాగా ఉంది. కోనేరుని బ్యూటిఫై చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి దాన్ని చేస్తున్నాం అంతవరకు. ఇంకా కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టాలనే ప్రపోజల్ ఉంది. సైట్ లేని దానివల్ల అది డిలే అవుతూ వస్తుంది. సార్ ఇప్పుడు టీడీపీ అంటే వైఎస్ఆర్సీపీలో ఉండి టీడీపీలోకి వెళ్ళిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆరంబాగ్, ఇంకో ఇంటి పేరు, మీ ఇంటి పేరు వేణుంబాగ్ కుటుంబం. అంటే ఈ కుటుంబాలు నెల్లూరు జిల్లాలో బాగా బలంగానే ఉన్నాయి అనుకుంటా. అంటే ఢీ కొట్టగలరా? ఢీ కొట్టాలి తప్పదు. అంతవరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అనుకోని కారణం వల్ల, పొలిటికల్ కారణాల వల్ల ఇద్దరు ప్రత్యర్థులైనారు. ప్రత్యర్థులైనప్పుడు ఒక రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి డబ్బు ఉండొచ్చు, కానీ విజయసాయి రెడ్డి గారికి ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్లో రాకముంచో విజయసాయి రెడ్డి బాగా నోటెడ్ పర్సన్, వెల్ నోటెడ్ పర్సన్. పైన టౌన్ కూడా, నెల్లూరు టౌన్ కూడా అభివృద్ధి చెందాలన్నా
వైజాగ్లో చూస్తే వైజాగ్ మోడల్ కానీ చూస్తే అర్థం అవుద్ది అంతవరకు. ఇంతకుముందు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు ఎంత మాత్రం డెవలప్ చేసినారు చూస్తున్నాము. ఈయనకుండే సర్కిల్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ మోడీ దగ్గర నుంచి కానీ ఫండ్స్ తీసుకొచ్చి నెల్లూరు డెవలప్ చేయాలంటే ఇటువంటి లీడర్ కావాలి, మనకు కావాలి, డెఫినెట్గా కావాలి నెల్లూరుకి. నెల్లూరు అదృష్టం కొంది ఆయన ఇప్పుడు మనకు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ వచ్చినాడు అంతవరకు అనుకోవాలి. అంటే కేంద్ర స్థాయిలో పరిచయాలు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి కాబట్టి, మోడీ స్థాయిలో కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఫండ్స్ తీసుకొచ్చి బాగా డెవలప్ చేస్తాడని మేము అందరం ఆశిస్తాం. చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. వైజాగ్ని విజయసాయి రెడ్డి పోయిన తర్వాత రూపురేఖలు మార్చినాడు, వైజాగ్ రూపురేఖలు మార్చినాడు. చెప్తున్నాడు సింహాచలం చుట్టూరు అది ఎంత ఎన్ని వేల ఎకరాలు అంత చెప్తున్నాడు, దాని చుట్టూరు అన్యాక్రాంతం భూములు అన్యాక్రాంతం అని చెప్పి కొండ చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టించినాడు. సీఎస్ఆర్ ఫండ్స్తో కాంపౌండ్ వాళ్ళు కట్టించినాడు. ఆ రకంగా డెవలప్మెంట్ చేస్తానికి అంటే తెలుగుదేశం నాయకులు చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మొత్తం కొండలు మింగేశారు విశాఖపట్నంలో అని కూడా పదే ఆరోపణ చేస్తున్నారు. కొండలు మింగేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. మనం అందరూ తెలిసిన జగన్ సత్యం అది. చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎంత, మా ఆస్తులు విజయసాయి రెడ్డి కానీ మా ఫ్యామిలీ ఆస్తులు ఎంత, ప్రాపర్టీస్ అంతా మొదటి నుంచి మేము ఒక ఉన్నతంగా బ్రతుకుతున్నాం. కానీ ఎప్పుడు మాది తక్కువ చిన్న కుటుంబం కాదు, మధ్యతరగతి అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము బ్రతుకుతున్నాం. తర్వాత ఆయన ప్రాక్టీస్ చేసి కష్టపడి చేసి 10-15 సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత మద్రాసులో ఉండి సీఏ చేసి సంపాదించుకుంటే ప్రాపర్టీస్ అంతా ఉండి మద్రాసులో ఇల్లు ఉన్నాయి, 2-3 ఇల్లు ఉన్నాయి, మద్రాసులో ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఆయన సంపాదించిన ప్రాపర్టీస్ ఏమి లేవు. ఇది చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ వీళ్ళు కలిసి చేసి కుట్ర వల్ల ఈ కేసులు అన్నారు. కానీ అటువంటిప్పుడు A1 పెట్టుకొని A2ను ఆక్షేపం చేయడం అవసరం ఏమన్నా చంద్రబాబు నాయుడు ఏమన్నా ఉంటే A2ను అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అదే నిజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు A1 కదా ఇంకాను. నిన్న చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం చేరే ముందు మీ నెల్లూరు జిల్లాకు విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయడానికి వస్తున్నాడు, ఆయన వైజాగ్లో అన్నీ మింగేసి మళ్ళీ నెల్లూరు మింగడానికి వస్తున్నాడు, సరైన గుణపాఠం చెప్పాలని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దాన్ని మీరేమంటారు? చంద్రబాబు చెప్పిన మాటలుగా అర్థం ఉండదు. అదే వేమిరెడ్డి ప్రభాకర్ గారు చెప్పాను. వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఆ మాట్లాడు, ఆయనంటే మాకు గౌరవం ఉంది. ఈ రోజుకి ఆయన పొజిషన్ పార్టీలో పోయినా ఆయనంటే మాకు గౌరవం ఉంది, విజయసాయి రెడ్డి గౌరవం ఉంది. ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళ టైం కొద్ది ఎవరు ఇది దానివల్ల వెళ్ళిపోయినారు, పార్టీ మారినాడు. కానీ ఆయన కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు నిద్రలేస్తే ఎప్పుడు అబద్ధాలు తప్ప ఆయన నిజం చెప్పండి. రాజశేఖర రెడ్డి చెప్తుండేది నిజం చెప్తే ఆయన తల ఒక్కలవుతుందని చెప్తుండేది. అదే చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎవరు వాటిని చేయాల్సిన అవసరం లేదు దాని గురించి. సార్, ఎలా ఫ్రెండ్స్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఈయన సీఏగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళు చాలా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అయితే రాజ్యసభకు సీటు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేసినాడు. 3 సార్లు వస్తానని చెప్పి, కళ్యాణ మండపంకి వస్తానని చెప్పి, పార్టీలో చేర్చుకుంటానని చెప్పి, మధ్యలో పార్టీలో వచ్చిన బ్రేక్స్ వల్ల అంటే వీపీఆర్ చేసినాడు. ఆ రోజు ఫస్ట్ టైం వీపీఆర్కి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సైడ్ టికెట్ ఇచ్చినాడు. ఇప్పుడు చంద్రబాబు చేర్చుకోవడం గొప్ప విషయం. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ బరిగిస్తాడు చంద్రబాబు నాయుడు అంతా. అంటే విజయసాయి తెలిసిన విషయం అది. అవునవును. అంటే విజయసాయి రెడ్డి అక్రమంగా సంపాదించారు అనేది పదే ఆరోపిస్తున్నారు. అంటే ఆయన కష్టపడి వృత్తిరీత్యా సంపాదించుకున్నారు తప్ప అంతే, మామూలు అక్రమాలు చేయలేదని. చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఓకే, లేదు. ఇప్పుడు ఆయన కష్టార్జితం ఈరోజు ఆయన అనుభవిస్తున్నా, ఆయన కష్టార్జితం అంటారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఆయన కొత్తగా సంపాదించింది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు విజయసాయి రెడ్డి గారు సంపాదించి ఏం చేయాలని ఉండేది. ఒక్క డాక్టర్ ఉండేది, ఒకే డాక్టర్ని అంటే 60 వాళ్ళ ఇచ్చిన ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇచ్చినాడు. వాళ్ళకి దిక్కుమంది ప్రాపర్టీస్ నేను సంపాదించాలని ఆలోచన లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఉండేది ఒక కూతురు. అంటే ఈ తాళ్ళపూడికి వస్తా ఉంటారా? ఈ మధ్య రీసెంట్గా కూడా అంటే అక్టోబర్లో నవంబర్లో వచ్చినాడు. అంతకుముందు ఒకసారి వచ్చినాడు, మొన్న వచ్చినాడు. పనులు ఎప్పుడైనా చూసిపోతున్నాడు, చేస్తుంటారు. అంటే ఈ ఎంపీగా పోటీ చేస్తున్నానని ముందుగా మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? ముందుగా ఇప్పుడు తెలియదు. ఈ రోజు అప్పటికప్పుడు తెలిసిన విషయం, అప్పటికప్పుడు అనుకోకుండా తెలిసిన విషయం. అప్పుడు ఆ రాత్రి ఫోన్ చేసినారు. అంటే ఏర్పాట్లు మీరు కూడా రంగం సిద్ధమవుతున్నారా? సిద్ధంగా యుద్ధానికి సిద్ధం కావాలి.
అంటే మంచి ఫ్రెండ్స్ మధ్య ఈరోజు అవును ఇదవుతా ఉంది. అవును. ఓకే ఓకే. ఇంకా అంటే ఆయన వస్తే అంటే కేంద్ర స్థాయిలో ఆయనకున్న పరిచయాలతోనే నెల్లూరు డెవలప్మెంట్ నెల్లూరు టౌన్ కూడా బాగా డెవలప్ అవుతుందని మేము అందరం ఆశిస్తున్నాం దాన్ని, అందరం ఆశిస్తున్నాం. ఉమ్, చేస్తాడు కూడా, ఉమ్, నెల్లూరు టౌన్ డెవలప్ చేస్తాడు కూడా. ఉమ్, అంతకుముందు వాళ్ళు చేయలేదని చెప్పడం, మేము కర్ణాటక కూడా చేస్తాడు, ఒకే యాడ్ చేసిన కూడా డెవలప్మెంట్ చేసేదానికి మార్పు వస్తూ ఉంటుంది కదా, మార్పు చేస్తాడు, డెఫినెట్గా చేస్తాడు. అవునవును. ఎప్పటిలోపు రావచ్చు నెల్లూరుకి విజయసాయి రెడ్డి గారు? మీరేమైనా వెళ్తున్నారు? ఆఫ్టర్ 10th అనుకుంటాను. ఆఫ్టర్ 10th ఇప్పుడు పోతున్నాను నేను. ఆఫ్టర్ 10th సిద్ధం సభ ఉంది. సిద్ధం సభ అయిన తర్వాత రాబోతాడు. ఎక్కడ? మేదర్మిట్ట. మేదర్మిట్ట. ఓకే ఓకే. సిద్ధం సభ ఉంది. సిద్ధం సభ తర్వాత ఓకే. అంటే మొత్తం మీద మీ బ్రదరు ఎంపీ టికెట్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా అంటే మీ కుటుంబం మొత్తం ఈ పాటికే సమావేశం అయ్యారా? సమావేశం అయినాం, ఫోన్లో కాంటాక్ట్ అయినాం, పోతున్నాం, వెళ్తాము. అంతా హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం అంతవరకు. ఈ హ్యాపీని అది కావాలనుకున్నాం అంతవరకు. నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి మీరు ఏమంటారు? చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సింది, అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతకంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు నిజాలు చెప్పడం ఆయనకి ఎప్పుడు అలవాట్లేదు. అది దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అనవసరం ఆయన గురించి మాట్లాడు. సార్ ఇప్పుడు వైనాట్ 175 అని అధిష్టానం జగన్మోహన్ రెడ్డితో పాటు అందరు చెప్తున్నారు. అసలు ఎలా సాధ్యమవుద్ది? జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా అంతా, ఎల్లో మీడియా అంతా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, డెవలప్మెంట్ లేదు, స్కీమ్లు ఇచ్చడం. జగన్మోహన్ రెడ్డి కరోనా పీరియడ్లో కూడా చేసిన స్కీమ్లు కానీ, కరోనా పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండబట్టి ఏ సీఎం భారతదేశంలో ఏ సీఎం కూడా అంత ఇదిగా కరోనా మేనేజ్ చేసుకుంటా లేదు. అంత ఇదిగా ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఈ వాలంటీర్స్ పెట్టి ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి మర్చిపోలేదు, జగన్మోహన్ రెడ్డి మనసులో పెట్టుకుంటారు, విలేజెస్లో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా. ఇప్పుడు డెవలప్మెంట్ లేదంటారు. ఇప్పుడు నెల్లూరులో మన కళ్ళ ముందర కనబడుతుంది, నెల్లూరులో బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఉంది, రామలింగపురం దగ్గర ఫ్లైఓవర్ ఉంది. అది చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు? ఇంత బెజవాడ దగ్గర ఫ్లైఓవర్, దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు ఎప్పుడో శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేయలేక వదిలిపెట్టినాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన శంకుస్థాపన అది ఫ్లైఓవర్ పూర్తి చేసినాడు. ఇటువంటివన్నీ రోడ్లు అంటే ఇప్పుడు ముత్తుకూరు రోడ్డు చూడండి, ముత్తుకూరు రోడ్డు ప్రమాణం చేస్తున్నాడు. కొరవ రోడ్లు కూడా ఎక్కడ అంతదే ఎప్పుడు కంటే ఇదేం కాదు, అంత బాగానే ఉన్నాయి, రోడ్లు బాగున్నాయి, డెవలప్మెంట్ అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఉంది. పైన ఆయన ఇచ్చిన పథకాలు కానీ చేసిన కానీ ప్రతి ఒక్కరు పొందిన అందరూ అవ్వాతాలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం అంటారు. మేము కానీ, మా ఫ్యామిలీ కానీ, మా బ్రదర్ కానీ దేనికైనా సిద్ధంగా ఉంటాడు. ఖచ్చితంగా 175 అయినట్టు 175 మాటల్లో చేతల్లో చేసి చూపిస్తాం అంతవరకు దేనికైనా సిద్ధంగా ఉంటాం. నెల్లూరులో 7 సీట్లు, నెల్లూరు జిల్లాలో 7 సీట్లు, నెల్లూరు కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ 7 సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డికి ఇది కానుక ఇస్తాం అంతవరకు. విజయసాయి రెడ్డి నెల్లూరు ఎంపీగా గెలిస్తే నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేస్తాడు. ప్రధానంగా ఆయన ఈరోజు వైజాగ్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. కేవలము అతను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకొచ్చి ఆస్తులు సంపాదించుకున్నాడే తప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. కేవలము ఒక రాజకీయ అసూయతో తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు పదే విమర్శిస్తున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ఎంపీ అయ్యి ఇక్కడ ఇచ్చేస్తే నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆయన పుట్టి పెరిగిన గడ్డను ఇంకా అభివృద్ధి చేస్తాడని కూడా ఆయన సోదరుడు శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.